నమస్తే అండి. పల్లె నేస్తం వారికి స్వాగతం. నా పేరు జ్యోతిరెడ్డి, రామకృష్ణాపురం అమేయ కృషి వికాస కేంద్రం నిర్వాహకుల్లో నేను ఒకరిని. మేము అమేయ కృషి వికాస కేంద్రం తరపున ఒక నర్సరీని రన్ చేస్తున్నాము. మనం ఫామ్లో చేసేటటువంటిదంతా కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అంటే కోళ్ళు, గొర్రెలు, తర్వాత ఆవులు, తర్వాత చేపలు, కూరగాయలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు, ఇవన్నిటిని ఒక ఏకకాలంలో ఒకటే ప్లేస్లో కనుక మనం సాగు చేయగలిగితే మన పూర్వీకుల్లాగా మనం కూడా వ్యవసాయం చేసేవాడు రైతే రాజు అనే నానుడిని మనం నిజం చేయవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మార్కెట్ ఆధారిత పంటల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఒకటే రకమైనటువంటి పంట మీద మనము దృష్టి పెడుతున్నాము. దానివల్ల లాటరీ తగిలినట్టు అవుతుంది రైతుకి. అయితేనేమో ఇప్పుడు టమాటా 200 రూపాయల కిలో, లేకపోతేనేమో 20 పైసల కిలో. ఎటువంటి పరిస్థితినైనా మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటే మనం ఎన్నుకునేటటువంటి రకాలు, తర్వాత మన పంట విధానాలు, ఇవన్నీ కూడా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈరోజు మన ఫామ్లో ఉన్నటువంటి ఆల్ టైమ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు కాసేటటువంటి పండ్ల రకాలు, వాటిని గురించి మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఇది నా వెనకాల ఉన్నటువంటిది సపోటా మొక్క. ఇది తాయి సపోటా అండి. తాయి సపోటా ఇది సంవత్సరం పొడవునా కాస్తూనే ఉంటుంది. కాయలు చాలా బాగుంటాయి, స్వీట్గా ఉంటుంది. అయితే ఈ కాయ ఎప్పుడైనా కానీ సపోటాని మనం పక్వానికి వచ్చిన తర్వాత దాన్ని తీసి మక్క పెట్టుకోవాలి. మక్క పెట్టుకుంటేనే దాని యొక్క ఒరిజినల్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇది మ్యాంగో అండి. మ్యాంగోలో కూడా ఆల్ టైమ్ వెరైటీస్ దగ్గర మన దగ్గర ఒక 13 రకాల వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది కాయ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా క్యాటిమోని అనే వెరైటీ. చాలా స్వీట్గా ఉంటుంది. కాయలు ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. ఇందులో క్యాటిమోని, తాయిలాల్, తాయి 3, తర్వాత బారీ 11, ఈ రకాలు, ఆమ్రపాలి ఆల్ టైము, వియత్నాం ఆల్ టైము, కచ్చామీఠా ఆల్ టైము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి కాకుండా అంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కాసేటటువంటి దోఫల, వస్త్ర, పందిరి మామిడి, రాయల్ స్పెషల్. ఈ రాయల్ స్పెషల్ అనేది మనకు పునాస అనే పేరుతో అందరికీ తెలిసినటువంటిదే. అవి కాకుండా కూడా ఇంకా ఈ రకాలన్నీ ఉన్నాయి. దోఫలాలో కూడా గ్రీన్, రెడ్ అనే వెరైటీస్ ఉన్నాయి. అంటే కాయ రెడ్ కలర్లో వస్తుంది. అట్లా అంటే ఆఫ్ సీజను అనేది ఏం లేకుండా కనుక మనకు పంట వస్తే మనము యావరేజ్గా సంవత్సరం మొత్తంలో మనకు ఒకసారి ఎక్కువ రేట్లు తగులుతాయి, తర్వాత తక్కువ రేట్లు కూడా తగులుతాయి. కాబట్టి రైతుకు నష్టం అనేది జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్, జన్యు మార్పిడి చేసినటువంటి మొక్కలు కాదు. కాబట్టి హ్యూమన్ హెల్త్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకొక రకం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆల్ టైమ్ వెరైటీస్లో లెమన్ ఒకటి చెప్పినాం కదా, నిమ్మ. ఇది చిన్న ఆకులతో కూడినటువంటిది. ఇది ఆల్ టైమ్ వెరైటీయే. ఇంకొకటి కూడా ఉంటుంది, తాయ ఆల్ టైమ్ అనేది. తాయ ఆల్ టైమ్ ఏమో పెద్దగా వస్తుంది కాయ, తర్వాత రసం ఎక్కువగా ఉంటుంది. చెట్టు మీద నుంచి తీసిన తర్వాత కూడా వారమైనా కూడా కాయ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇదేమో మీడియం సైజ్ కాయ వస్తుంది, తర్వాత జ్యూసీగా ఉంటుంది. రెగ్యులర్ సైజు అంటే బాలాజీ నిమ్మ సైజులో వస్తుంది అనమాట. అయితే తాయి నిమ్మ ఎక్కువ వరకు మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము చేయితో పిండితే రసం ఎక్కువ రాదు, దాన్ని హ్యాండిల్తో పిండాల్సి వస్తుంది. లెమన్ జ్యూసర్ తోటి ఆ స్క్వీజ్ చేస్తే కనుక జ్యూస్ ఎక్కువగా వస్తుంది. అది మనకు ఫంక్షన్స్లోకి, తర్వాత సలాడ్లోకి, హోటల్లోకి, వీటికి బాగా పోతుంది. పచ్చళ్ళకు కూడా చాలా బాగుంటుంది అది. తర్వాత ఇది జామ. ఈ జామలో ఇక్కడ మీరు కాయలు చూస్తున్నారు కదా, ఇది T5 వెరైటీ. ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. తర్వాత ఈ కాయలు చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటుంది. గింజలు తక్కువ ఉంటాయి, కండ అంతా క్రిస్పీగా ఉంటుంది. కొబ్బరి తిన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకు. ఇది కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఈ రకాలు రైతులకు ఉపయోగపడేటటువంటి రకాలు. తర్వాత పనస కూడా ఉంది. పనస, ఆరెంజ్, ఈ రెండు కూడా మీకు చూపిస్తాను. ఇది ఆల్ టైమ్ పనస వెరైటీ. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద పెద్ద కాయలు ఉన్నాయి, తర్వాత మీడియం కాయలు, చిన్న కాయలు, మళ్ళీ చివర్లకు అంత పూత కూడా ఉంటుంది. అయితే పనస దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి ఏంటంటే కాయలు రాలిపోతున్నాయి అంటారు అందరూ. ఈ చెట్టుకి మనకు అంటే 2.5 years నుంచి కాయ స్టార్ట్ అవుతుంది. ముందుగా అంటే 2.5 సంవత్సరాల కంటే ముందు కనుక వచ్చేటటువంటి కాయ ఏదైతే ఉంటుందో పిందె నిలబడదు, డ్రాప్ అయిపోతుంది. హోల్డింగ్ కెపాసిటీ ఎప్పుడైతే వస్తుందో, అంటే చెట్టు బలంగా అయ్యి తన కాయను తను నిలుపుకుంటా అనుకున్నప్పుడు మాత్రమే హోల్డ్ చేస్తుంది. లేదు వచ్చిన పిందెలల్లా కాయలు అయితే కనుక ఈ చెట్టు కింద అంతది, నేల మీద వచ్చి అన్ని కాయలు అంత పిందె వస్తుంది దీనికి. కాబట్టి ఇవన్నీ కూడా ఆల్ టైమ్ వెరైటీస్ మనకు ఉపయోగకరమే. ఇప్పుడు ఇవన్నీ కూడా కూరకు కావాలంటే కూరకు అమ్మేయచ్చు, లేదనుకుంటే పెద్ద కాయలు మనకు ఎప్పటికప్పుడు ఇన్కమ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర మేము పండుకాయలు అమ్ముతున్నాము,
కూరగాయలు అమ్ముతున్నాము. కస్టమర్ ఎప్పుడైనా కావాలంటే అప్పటికప్పుడే మేము తెంపిస్తున్నాం వాళ్ళకి. ఆరెంజ్ అని చెప్పాను కదండి ఇంతకుముందు, ఇది ఆరెంజ్లో వియత్నాం మాల్టా. మీరు చూడొచ్చు, ఇక్కడ అంతా ఫ్లవరింగ్ ఉంది. ఇది పిందెలు పడ్డాయి, కాయలు కూడా ఉంటాయి. నిన్న కస్టమర్స్ ఎవరో కావాలంటే తెంపించినాము. అయితే ఈ చెట్టు ఈ 1.5 ఇయర్ చెట్టు, ఇది సంవత్సరంన్నర కవర్లోనే ఉంది. కవర్లోనే ఉన్న చెట్టు కూడా కాయలు కాస్తున్నాయి. ఇది ఎల్లో కలర్ అవుతుంది మగ్గినాక, కాయ మంచి సైజు వస్తుంది. జ్యూస్ కూడా విపరీతంగా ఉంటుంది. తొక్క కొంచెం ఒగరుగా అనిపిస్తుంది కానీ జ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. మనము ఎంజాయ్ చేస్తాం ఈ ఫ్రూట్ని. ఇట్లాంటి ఆల్ టైమ్ వెరైటీస్ అన్నీ కూడా రైతులకు ఉపయోగపడేటివే. తర్వాత స్టార్ ఫ్రూట్లో కూడా మన దగ్గర ఆల్ టైమ్ ఉంది. ఇంకొకటి చిన్న టెక్నిక్ అండి, ఏంటంటే పంచగవ్యాన్ని కనుక మీరు ఫ్రీక్వెంట్గా ఇవ్వగలిగితే కాయ రుచి బాగా వస్తుంది. తర్వాత పువ్వులు కూడా ఎప్పటికీ పూస్తుంటాయి. కాబట్టి మీరు వీలైన రైతులు పంచగవ్యను ఇస్తే మంచిది. పంచగవ్యాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ తర్వాత ఈ పంటలకు సంబంధించి కానీ లేకపోతే మొక్కలకు సంబంధించి కానీ ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే పల్లెనేస్తం యూట్యూబ్ ఛానల్లో కానీ, మాది అమయ్య కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు కామెంట్ రూపంలో మీకు ఉన్నటువంటి సందేహాన్ని మీరు చెప్పొచ్చు. మా వీలును బట్టి సమయం దొరికినప్పుడల్లా ఇంకొక వీడియో చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాము. నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటూనే పెరుగుతుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా కొత్త విషయాలు మేము నేర్చుకోవడానికి సిద్ధమే. మాకు తెలిసిన విషయాలని మేము చెప్పడానికి కూడా మేము ఎప్పుడు అమయ్య కృషి వికాస కేంద్రం ఎల్లప్పుడూ రైతులందరికీ అందుబాటులో ఉంటుంది. నమస్తే.